స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానము 139వ కీర్తన 1-2 చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలుపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. దేవుడు ఏమంటాడంటే, ఈరోజు వాగ్దానంతో, యెహోవా నీవు నన్ను పరిశోధించు అంటే ప్రతినిత్యం ఆకాశం నుండి నరులందరినీ చూస్తున్న దేవుడు ఏమంటాడంటే, నీ హృదయాన్ని, నీ కష్టాన్ని, నీ బాధని, నీ ఇరుకుని, ఇబ్బందిని అన్నిటిని చూస్తున్న దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థనే ఆలకించే దేవుడు. వినట్లేదని మనం అనుకోవచ్చు, కానీ యెషయా 58లో అంటుండో, రక్షింపనారక యెహోవా హస్తం కోర్చు కాదు, విననారక యెహోవా చెవి మందం కాదని మాట్లాడతాడు. కాబట్టి ఆయన ప్రతిరోజు మన వైపు చూస్తూ, మన బాధల్ని, మన కష్టాలను చూస్తూ మన వాదాస్తున్నాడు. కాబట్టి మన ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, పరలోక తండ్రి, ఇదిగో దేవా నాయన 139 కీర్తన విధంగా 1-2 విధంగా మమ్మల్ని పరిశోధించి దేవుడా, మరి మమ్మల్ని తెలుసుకున్న దేవుడా, మా సమస్యలన్నీ కొట్టివేసి అయా చూస్తున్న వీడియో చూస్తున్న ప్రతి బిడ్డల్ని దీవించండి. కీలవా తీయావా తండ్రి, ప్రతి బిడ్డను ఆస్వాదించి నీ రెక్కల చాటు భద్రపరిచి నీ దీవెనతో నింపుకోండి. ఈ ఉదయకాలం అందరినీ దీవించి నీ రెక్కల చాటు భద్రపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించబడునుగా.